హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు మనం మన వీడియోలో వరంగల్ కోట గురించి తెలుసుకుందాము. దాన్ని కిలా వరంగల్ అని కూడా అంటారు, కాకతీయుల కోట అంటారు, ఫోర్ట్ వరంగల్ అంటారు. ఇప్పుడు అది వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే హన్మకొండ నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది వరంగల్ దుర్గము లేదా ముసునూరి కమ్మనాయక రాజుల కోటగా పిలువబడే, కాకతీయుల కోటగా పిలువబడే చారిత్రాత్మక ప్రదేశము. చరిత్ర ప్రకారం ఈ కోటకు 3 ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికీ చూడవచ్చు. మొదటి ప్రాకారం మట్టితో చేసింది, దీన్ని ధరణి కోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ ప్రాకారం ఉన్నది రాతి కోట, గ్రానైట్ రాళ్లతో నిర్మితమైంది. రాతి కోటకు పెద్ద పెద్ద ఏకశిలా రాతి ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు ఉండి ఏకశిల నిర్మితమైంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు మనం ఒక హిస్టారికల్ ప్లేస్ అయిన వరంగల్లో ఉన్న ఒక హిస్టారికల్ ప్లేస్ అయిన కాకతీయుల కోట, అదే అండి కిలా వరంగల్కి వచ్చాము. ఫోర్ట్ వరంగల్ అని కూడా అంటారు దీన్ని గణపతి దేవుడు 1199 సంవత్సరంలో నిర్మించాడు. అంటే 12వ శతాబ్దంలో దీన్ని మొదలుపెట్టారు. 13వ శతాబ్దంలో దీన్ని పూర్తి చేశారు. అంటే రుద్రమాదేవి, ఆయన కుమార్తె అయిన రుద్రమాదేవి దీన్ని పూర్తి చేశారు. ఇది రాతి కట్టడము మొత్తము. అప్పట్లో మొత్తము సిమెంటు, ఇటుక ఇలా ఏమీ ఉపయోగించకుండా ఓన్లీ స్టోన్స్తో అంటే రాతి కట్టడాలే చేశారు. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ, ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. కోట శిలా తోరణ స్తంభాలు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర రాజముద్రగా వాడుకలో ఉన్నాయి. ఇప్పుడు మనం కోటలోకి ఎంటర్ అయిపోయాము. ఇవి ఓన్లీ అవశేషాలు మాత్రమే. ఈ ఓరుగల్లు కోట నిర్మాణాన్ని తెలంగాణ చరిత్రలోనే సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199 సంవత్సరంలో ప్రారంభించగా ఆయన కుమార్తె రాణి రుద్రమాదేవి పూర్తి చేశారు. ఓరుగల్లు కోట అనేక చారిత్రక కట్టడాలు, అద్భుత శిల్పకళా సంపదకు నిలయము. కాకతీయ కీర్తి తోరణాలు, ఇక్కడ స్వయంభూ శివాలయము, ఏకశిల గుట్ట, గుండు చెరువు, కుష్మహల్ తదితర ప్రాంతాలు ఇక్కడ దర్శనీయ ప్రాంతాలు. చరిత్ర ప్రకారము కాకతీయుల కాలంలో ఈ కోట దాదాపు 19 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో వ్యాపించి శోభిల్లుతూ ఉండేది. ఇప్పుడు ఈ అద్భుత శిల్పకళా సంపద అవశేషాలు మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇప్పుడు క్రీస్తు శకం 1296 సంవత్సరంలో దేవగిరి స్వాధీనం తర్వాత తుగ్లక్ సుల్తాన్లు కన్ను ఈ ఓరుగల్లు కోట పైన పడింది. క్రీస్తు శకం 1310 సంవత్సరంలో మొదటి ముట్టడి, క్రీస్తు శకం 1310లో మాలిక్ కాపురు నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టి గోడను ధ్వంసం చేశాడు. లోపలి రాతి గోడను ఛేదించలేక కోట బయటి గ్రామాలను నాశనం చేసి అమాయక ప్రజలను వేధించాడు. ప్రతాపరుద్రుడు సంధి చేసుకొని ఎనలేని సంపదను అప్పగించాడు. అప్పుడు రెండవ ముట్టడి 1321లో గియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుగ్ ఖాన్ ఓరుగంటిపై దాడికి వచ్చాడు. ఆ టైంలో ప్రతాపరుద్రుని సైన్యం దాటికి తట్టుకోలేక 6 నెలలు ముట్టడి చేసి ఉలుగ్ ఖాన్ మళ్ళీ వెనుతిరిగిపోయాడు. మూడవ ముట్టడి ఉలుగ్ ఖాన్ రెట్టించిన ఉత్సాహంతో బలమైన సైన్యంతో 1323లో మళ్ళా దారికి వచ్చాడు. అప్పుడు తుర్కు సేనలు ఉపయోగించిన ఆధునిక పద్ధతుల వల్ల పరాజయము తప్పలేదు ప్రతాపరుద్రునికి. తర్వాత ఓరుగంటి పేరుని సుల్తాన్పూర్ అని మార్చబడింది. స్వయంభూ శివాలయము పూర్తిగా ధ్వంసం చేయబడింది. ఆ ప్రాకారము, గర్భగుడి, ఆస్థాన మండపము నేలమట్టం చేయబడ్డాయి. ఈ ఓరుగల్లు అద్భుత శిల్పకళా సంపదకు నిలయము. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు జరిగాయి, అలాగే ఫోటోషూట్లు కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఇదంతా ఒక పార్క్ లాగా చేశారు.
ఈ వరంగల్ కోట 4 తోరణాలు సమాన దూరంలో విస్తరించి ఉంటాయి. ఈ తోరణాల మధ్య అప్పటి శిల్ప కళాఖండాలు దర్శనమిస్తాయి. ఈ కోట శిలా తోరణాల స్తంభాలు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజముద్రగా వాడుకలో ఉన్నాయి. ఇప్పుడు దీనికి సమీపంలోనే గుండు చెరువు, ఏకశిలా పార్క్ మరియు కుష్ మహల్ ఉంటుంది. ఈ కోట లోపల ఉన్న ఇది ఒక దేవాలయము. ఇది కూడా అంత రాతితోనే నిర్మించబడింది. దీన్ని మధ్యకోటగా అని పిలుస్తారు. ఇప్పుడు ఈ కోట నుంచి బయటికి రాగానే ఏకశిలా పార్క్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత గుండు చెరువు, ఏకశిలా గుట్ట ఉంటుంది. గుండు చెరువు, ఏకశిలా గుట్ట ఉంటుంది. ఇలా ఇప్పుడు కనపడుతుంది కదా, దీన్ని ఒంటికొండ అంటారు. ఈ గుట్ట ఒకే ఒక పెద్ద బండరాయి వలె ఉంటుంది, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. దీన్ని ఒంటికొండ అని కూడా పిలుస్తారు. ఇది ఓరుగల్లు కోటలోని ఏకశిలా పార్క్ ప్రక్కన ఉండే ఎత్తైన కొండ. మెట్ల ద్వారా ఈ గుట్ట మీదికి సులభంగా ఎక్కవచ్చు. ఈ గుట్ట మీద శిథిలావస్థకు చేరుకున్న ఒక శివాలయం ఉంది. అంతేకాకుండా ప్రహార చేసే భవనం కూడా ఉంది. చూసారా, మనం గుట్ట పైకి ఎక్కాము. ఇప్పుడు వ్యూ చాలా బాగుంది. చెరువు కనబడుతుంది మనకు పక్కన. ఇప్పుడు ఇది ప్రహార భవనము. దీని లోపలికి ఇదేమో శివాలయము. ఇప్పుడు ఈ ప్రహార భవనం లోపలికి మెట్ల ద్వారా వెళ్ళవచ్చు, లోపలికి పైకి ఎక్కవచ్చు. ఇది ప్రహార భవనము పై భాగము. పైనుంచి వ్యూ ఇలా ఉంది. ఈ మెట్ల ద్వారానే పైకి ఎక్కవచ్చు. ఎక్కాము. ఇది శివాలయము. శిథిలావస్థకు చేరుకొని ఉంది శివాలయము. ఈ పక్కన ఉన్నది చెరువు.
దీన్నే గుండు చెరువు అని అంటారు. ఇప్పుడు ఇలా కిందికి దిగితే పార్క్ ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. దీన్ని ఏకశిలా పార్క్ అని అంటారు. ఇలా పార్కులో కాసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ బయటికి వచ్చాము. ఇలా బయటికి రాగానే స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఇది ఓరుగల్లుకోటలోని మాత్ర కట్టడాల్లో ఒకటి. స్వయంభూ దేవాలయము క్రీస్తుశకము 1162వ సంవత్సరంలో గణపతి దేవ చక్రవర్తి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఇతర దేవాలయాల్లోని శివలింగాల కన్నా భిన్నంగా ఉంటుంది లింగము. ఇందులోనే వీరభద్రస్వామి విగ్రహము, అలాగే ఒక పక్కన సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. అలా అది దర్శించుకున్న తర్వాత మళ్ళీ బయటికి వచ్చాక అక్కడి నుంచి ఈ కోట పక్కనే కుష్మహల్ ఉంటుంది. ఈ కుష్మహల్ని చూపెడుతున్నాను ఇప్పుడు. ఈ కుష్మహల్ ఈ కట్టడము తోరణాలకు దగ్గరగానే ఉంటుంది. కాకతీయ శిల్పకళా తోరణాలకు శిలా తోరణాలకు దగ్గరగా ఉంటుంది. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఈ కట్టడాన్ని సితాబ్ ఖాన్ నిర్మించనని చెప్పబడుతున్నది. ఈ దర్బార్ పొడవు సుమారు 90 అడుగులు ఉండగా వెడల్పు ఎత్తులు వరుసగా 45-30 అడుగులు ఉంటాయి. దర్బారుకు పైకప్పును కొనదేలిన ఆర్చిలు మోస్తున్నట్లుగా ఉంటాయి. ఆర్చిల మధ్య కర్ర దూలాలు ఉన్నాయి. నిజానికి పైకప్పును మోస్తున్నది కర్ర దూలాలే. పెద్ద పెద్ద ప్రమాణాల్లో కనిపిస్తున్న ఈ ఆర్చీలు కేవలం అందాన్ని అతిశయింపజేయడానికే. ఆర్చీల ముందు దర్వాజా లాంటి ఆర్చి, దానిపైన అందమైన అలికలతో కూడిన కిటికీలు దర్బార్ శోభను మరింతగా పెంచాయి. ఇది 2 అంతస్తుల్లో ఉంటుంది. ఈ 2 వరుసల్లో ఉన్న స్తంభాలు 3 పొడవాటి హాళ్లను ఏర్పరుస్తాయి. ఈ కింద పైనున్న గదులు రాజ కుటుంబీకులకు చల్లని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేందుకు వీలుగా నిర్మించబడ్డాయి. ఈ మహల్ గోడలు చాలా వెడల్పుండి బలిష్టంగా ఉంటాయి. అవి సుమారు 77 డిగ్రీల వాలుతో ఉండి వేలాడుతున్నట్లుగా కనిపిస్తాయి. ఈ ఎత్తైన భవనము పైభాగానికి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. కీర్తి తోరణాల మధ్య దొరికిన స్వయంభూ దేవాలయ శిథిల శిల్పాలను సైతం ప్రస్తుతం ఈ కుష్మహల్లో భద్రపరిచారు. దర్బార్ మధ్యలో అందమైన నీటి కుండ ఉంది. ఇది ఆనాడు రాచవర్గ ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చేదో కాబట్టి ఈ మహల్కి కుష్మహల్ అని పేరు వచ్చింది. ఇది ఫోర్ట్ వరంగల్ యొక్క విశేషాలు. ఇది కుష్మహల్ పై భాగము.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్.